మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్ జీహెచ్ఎంసీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ని నిర్వహించారు. డాక్టర్ జి సంజీవరెడ్డి ప్రెసిడెంట్ ఐఎన్టీయూసీ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అన్ని జోనల్ ప్రెసిడెంట్స్ మరియు యూనియన్ మెంబర్స్ పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ మరియు ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ ఎన్ మెర్సీ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏ విధంగానూ సహకరించలేదని, ఎంప్లాయీస్ గ్రీవియన్సెస్ మరియు అనేక వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ పెండింగ్ లో ఉన్నాయని, తమ యూనియన్ 1949లో ఆవిర్భవించిందని, ప్రస్తుతం 3000కు పైగా సభ్యత్వం కలదని, ఇది రోజు రోజుకి మరింత పెరుగుతుందని అన్నారు. డాక్టర్ సంజీవరెడ్డి ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ మరియు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రానున్న ఎలక్షన్స్ లో మేమే జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేను చైర్పర్సన్ ఉమెన్ కమిటీ, మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్ ఐఎన్టీయూసీ. అయితే మా యూనియన్ అనేది చాలా పురాతనమైన యూనియన్, ఓల్డ్ యూనియన్. 1949లో రిజిస్టర్ అయిన యూనియన్. మేము రీసెంట్గా 75 years సెలబ్రేట్ చేశాము. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనియన్ మెంబర్స్ and support of the friendly government, Congress government, under the leadership of Dr. Sanjeev Reddy garu. మేము ప్రతి జోన్లో, ప్రతి సర్కిల్లో వెళ్ళి ఎంప్లాయీస్ని మొబిలైజ్ చేస్తున్నాము. అయితే ప్రీవియస్గా ఉన్న గవర్నమెంట్ మాకు ఫ్రెండ్లీ లేకుండింది. మా రిక్వెస్ట్ని ఏమి వాళ్ళు ఇప్పుడు వరకు ఫుల్ఫిల్ చేయలేదు. మేము హెల్త్ కార్డ్స్ అడిగాము, తర్వాత మేము ఇండ్లు అడిగాము, జాబ్ సెక్యూరిటీ అడిగాము, అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని అడిగాము. కానీ వాళ్ళు ఏది కూడా పట్టించుకోలేదు. కనీస వసతులు, ఫెసిలిటీస్ కూడా లేకుండా పనిచేస్తున్న మా ఉద్యోగుల గురించి అనేసి మేము ఇప్పుడు మా ఫ్రెండ్లీ గవర్నమెంట్కి ఒక మెమరాండం కూడా సబ్మిట్ చేస్తున్నాము, మొబిలైజ్ చేస్తున్నాము. అయితే ఈరోజు జరిగిన సంఘటన, ఒక అధికారి ఈజ్ అన్ అవుట్సోర్సింగ్ పర్సన్ ఒక 30 ఎంప్లాయీస్ని వేధించడం అవన్నీ జరిగింది. ఇటువంటి ఇష్యూస్ని కూడా మేము వెరీ సీరియస్గా టేకప్ చేస్తున్నాము ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఇది మేము సీరియస్గానే తీసుకుంటాము. అయితే ఎప్పటికీ కూడా ఉద్యోగులకు ప్రొటెక్టివ్గా ఉంటాము. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ని తీసుకుంటూ నేను ప్రతి ఉద్యోగిని అంటున్నాను, ఫ్రీగా మీరు యూనియన్లో జాయిన్ కావాలి, మద్దతు పలకాలి. ఇప్పుడు మేము ఎలక్షన్స్ కూడా రాబోతుంది. మా యూనియనే లేబర్ డిపార్ట్మెంట్కి లెటర్ కూడా సమర్పించాము. ఎందుకంటే ప్రీవియస్గా 2018లో జరిగింది. డిఎంఎస్ రికగ్నైజ్ అయినా కానీ 2 yearsలో తర్వాత వాళ్ళ రికగ్నిషన్ పోయింది. తర్వాత మాకు ఎటువంటి ఎలక్షన్స్ కాలేదు, చాలా డిలే జరిగింది. అయితే మేము ఇప్పుడు మా ఎంప్లాయీస్ని, అది అవుట్సోర్సింగ్ అయినా, కాంట్రాక్ట్ అయినా, రెగ్యులర్ వాళ్ళని ప్రతి ఒక్కరిని మొబిలైజ్ చేసి ఇప్పుడు ఎలక్షన్స్ని కూడా కాల్ ఫార్ చేస్తున్నాము. అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు ప్లస్ మా సీఎం రేవంత్ రెడ్డి గారు తరఫు నుండి కూడా మేము డెఫినెట్గా ఈ ఎలక్షన్స్లో గెలుస్తాము. మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్ మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్ కార్మిక ఐక్యత ఐఎన్టీయూసీ जिंदाबाद। मेरा नाम आदिल शरीफ है, वर्किंग प्रेसिडेंट म्यूनसिपल सहकार मजदूर यूनियन एफिलिएटेड विद INTUC, जनरल सेक्रेटरी स्टेट INTUC तेलंगाना आंध्र प्रदेश। म्यूनसिपल सहकार मजदूर यूनियन का आज ऑफिस बेरर्स का यहाँ GHMC हेड ऑफिस पे यूनियन हेडक्वार्टर्स में मीटिंग हुआ। हम हमारे ऑफिस बेरर्स के साथ जो 200 ऑफिस बेरर्स हैं हमारे GHMC सहकार मजदूर यूनियन INTUC के, उनके साथ आज 4 रेजोल्यूशन पास करें। पहला रेजोल्यूशन, यहाँ पर GHMC में कोई रिकॉग्नाइज यूनियन नहीं है। 2018 में इलेक्शन हुआ मेजॉरिटी वर्कर्स यूनियन का, उसका टर्म 2 साल तक 2020 तक होता है। 2020 के बाद रिकॉग्नाइज यूनियन का टर्म कंप्लीट हो गया। उसके बाद कोई रिकॉग्नाइज यूनियन यहाँ पर GHMC में नहीं है, जिसकी वजह से एम्प्लॉयज़ के ग्रीवेंसेस, प्रमोशंस, वेलफेयर एक्टिविटीज़, हर वो चीज़ एम्प्लॉयज़ का पेंडिंग है। पिछली सरकार जो BRS की सरकार थी वो GHMC एम्प्लॉयज़ को बिल्कुल नेगलेक्ट कर दिया था।
आज कांग्रेस की सरकार है, रेवंत रेड्डी साहब की सरकार है, पब्लिक की सरकार है, एम्प्लॉयज़ की सरकार है। म्युनिसिपल सहकार मजदूर यूनियन जो फाउंडर ट्रेड यूनियन है जीएचएमसी में और फाउंडर एफिलिएट है आईएनटीयूसी का, नेशनल आईएनटीयूसी का, डॉक्टर जी संजय रेड्डी साहब के साथ 65 इयर्स का हमारा सर्विसेज है, हमारा रिलेशन है। आज डॉक्टर जी संजय रेड्डी साहब की लीडरशिप में, कोदंडराम साहब की एडवाइस पे, जो तेलंगाना चेयरमैन है जेएसी के, उनकी एडवाइस पर तमाम जीएचएमसी एम्प्लॉयज इकट्ठे हो रहे हैं और सहकार मजदूर यूनियन में डेली ज्वाइन हो रहे हैं। डेली ज्वाइनिंग प्रोग्राम हो रहा है। आज सहकार मजदूर यूनियन आईएनटीयूसी की जीएचएमसी परमानेंट एम्प्लॉयज में 3000 एम्प्लॉयज और वर्कर्स की मेंबरशिप है। हम चाहते हैं कि आज अगर इलेक्शन लगा तो सहकार मजदूर यूनियन मेजॉरिटी के साथ जीत कर आएगी। मैं वादा करता हूँ आपके साथ। म्युनिसिपल सहकार मजदूर यूनियन हमेशा से जीएचएमसी एम्प्लॉयज़ के साथ रही है, हमेशा से वेलफेयर के लिए, उनके अपलिफ्टमेंट के लिए, उनके राइट्स के लिए, उनके इंटरेस्ट के लिए हमेशा प्रोटेक्शन किया है। डॉक्टर जी संजय रेड्डी साहब की लीडरशिप में हम इलेक्शन लड़ने के लिए तैयार है, आगे बढ़ रहे हैं। और हम रेवंत रेड्डी साहब जो चीफ मिनिस्टर, डायनेमिक चीफ मिनिस्टर है तेलंगाना के, उनसे काफ़ी उम्मीदें लगाए हैं जीएचएमसी एम्प्लॉयज़। हम जीएचएमसी एम्प्लॉयज़ की तरफ से डिमांड करते हैं कि जैसा कि सेक्रेटेरिएट एम्प्लॉयज़ को 125 गज का जो मकान, जो ज़मीन मिला है, वही जीएचएमसी एम्प्लॉयज़ को जो रेंटेड हाउस में रहते हैं, इतने साल सर्विस करने के बाद भी आज एक अपना खुद का मकान नहीं है। हम चाहते हैं कि 125 स्क्वायर यार्ड्स का जो प्लॉट है वो जीएचएमसी एम्प्लॉयज़ को मिलना चाहिए। कॉन्ट्रीब्यूटरी पेंशन स्कीम जो 5 सरकार कांग्रेस के उनको कॉन्ट्रीब्यूटरी पेंशन स्कीम लाया है, ओल्ड पेंशन स्कीम में लेकर आए। उसी तरह जीएचएमसी एम्प्लॉयज़, तेलंगाना के गवर्नमेंट एम्प्लॉयज़ भी कांग्रेस पार्टी के साथ बहुत उम्मीदें रखते हैं। ये जो है इनजस्टिस नहीं होना है, ओल्ड पेंशन स्कीम में लाना है। और हेल्थ कार्ड, जीएचएमसी एम्प्लॉयज़ सोसाइटी का एक बैकबोन है, हेल्थ के लिए काम करते हैं, सिटीज़न की हेल्थ अच्छी रहना बोल के काम करते हैं, उनकी हेल्थ के लिए कोई देखने वाला नहीं है। हम चाहते हैं कि हेल्थ कार्ड जो सेक्रेटेरिएट गवर्नमेंट एम्प्लॉयज़ को जो हेल्थ कार्ड है, कैशलेस हेल्थ काम, वो जीएचएमसी एम्प्लॉयज़ को मिलना चाहिए। कार्ड बताते कि एडमिशन होना चाहिए, कितने पैसे का है, कितना पॉलिसी नहीं पूछना चाहिए, अनलिमिटेड पॉलिसी होना चाहिए जीएचएमसी एम्प्लॉयज़ को। और हम चाहते हैं कि प्रमोशन टाइम पे हो, ट्रांसफ़र ऑप्शन लेकर होना चाहिए। आज जो है ऑफिसर्स बाहर से आके करप्शन में लगे हुए हैं और वुमेन एम्प्लॉयज़ के साथ गलत व्यवहार कर रहे हैं। हम उन लोग को वार्निंग देते हैं। सहकार मजदूर यूनियन जीएचएमसी हर महिला के साथ ठहरी हुई है। किसी के साथ इनजस्टिस होगा, ऑफिसर का हरासमेंट होगा तो हम उसको वार्निंग देते हैं, हम छोड़ेंगे नहीं। और हम डिमांड करते हैं लेबर डिपार्टमेंट से कि इमीडिएटली आप हमारे रिप्रेजेंटेशन पे जीएचएमसी एम्प्लॉयज़ का इलेक्शन लगाइए। सहकार मजदूर यूनियन आईएनटीयूसी जीत के आने का हम जो है पूरे जोश और खरोश के साथ हम आगे बढ़ते हैं। शुक्रिया, जय हिंद। सर, इससे पहले बीआरएस गवर्नमेंट ने कुछ फाइट करा, ये प्लाट्स कुछ वगैरह। बीआरएस गवर्नमेंट को भी, केटीआर साहब को, सीएम साहब को बहुत रिप्रेजेंटेशन दिया, लेकिन कोई जीएचएमसी एम्प्लॉयज़ के साथ हमेशा नेगलेक्ट किया। कोई वेलफेयर एक्टिविटी में कभी ट्रेड यूनियन को बुला के बात नहीं किया गया। उल्टा के स्ट्राइक करने का जो राइट है, प्रिंसिपल राइट है, वो राइट भी छीन लिया गया वर्कर्स के साथ। आज जीएचएमसी एम्प्लॉयज़, गवर्नमेंट एम्प्लॉयज़, कांग्रेस की गवर्नमेंट में फ्रीडम ऑफ स्पीच है, फ्रीडम ऑफ एक्सप्रेशन है, स्ट्राइक करने का राइट है, आज सब आज़ाद है। हमारे साथ जीएचएमसी सहकार मजदूर यूनियन, हमारे साथ हमारे जी श्रीनिवास साहब वाइस प्रेसिडेंट साहब है, हमारे कुदाड़ी राजू साहब सिकंदराबाद जोनल प्रेसिडेंट है, हमारे रमेश साहब ट्रेजरर साहब है, एम मोजेस साहब हमारे वाइस प्रेसिडेंट है, मर्सी मैडम हमारे चेयरमैन वुमेन कमेटी के हैं, हमारे ऑफिस बेरर पूरे, हमारे गांधी भाई वाइस प्रेसिडेंट सहकार मजदूर यूनियन के हैं, तमाम हमारे जोनल प्रेसिडेंट, जोनल सेक्रेटरीज, ऑर्गेनाइजिंग सेक्रेटरीज। आज हमारा जो इजलास हुआ, इस सबके ऑफिस बेरर्स के बीच में हमारा इजलास हुआ आज। अरे राजू भाई की तेलुगु में बात कर। ఐఎన్టీయూసీ ఆఫీస్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చాలా పెద్ద ఎత్తున జాయినింగ్ ప్రోగ్రామ్స్ మరి ఆదిల్ భాయ్ సమక్షంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఎంప్లాయీ కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క యూనియన్లో చేయడం జరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా ప్రతి జోనల్ ఆఫీసులలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ జెండా ఎగరేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము.